మీరు రాసిన ఈ సత్యశోధన శక్తి సాధన అనే పుస్తకంలో ఆత్మని ఎవరైనా హత్య చేయగలరా అనే టైటిల్ చూశాను నేను. అంటే సాధారణంగా మనకుంది ఏంటి అంటే 7 జన్మలు ఉంటాయి, ఆత్మ ట్రావెల్ అవుతుంది, మనకి ఈ జన్మ కాకపోతే నెక్స్ట్ జన్మ ఉంటుంది అని చెప్పి వింటున్న కథనం ఇది. హత్య చేయగలరా అనేది ఎందుకు రాశారు? అంటే మనం ప్రతి మాట మాట్లాడుతున్నాం కానీ ఏ ఒక్కదాన్ని కూడా పూర్తిగా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నాం. అసలు ఈ ఆత్మ అనే పదం చెప్పాలంటే ఆత్మ పరమాత్మ, ఆత్మ పరమాత్మ రెండు తెలియాలి. ఈ శరీరాన్ని ఇప్పుడు ఇక్కడ నేను చూస్తున్నాను. నేను అసలు మనం కాసేపు కూడా మాట్లాడినప్పుడు కేవలం శరీరం అటు చూస్తే కనపడే శరీరాన్ని బట్టి మీ భావాలేంటి, మంచి వాళ్ళు అంటారు, చెడు వాళ్ళు అంటారు, టాలెంట్స్ ఉంటాయి, అనేక రకాల టాలెంట్స్, అనేక రకాల ప్రవర్తనలు, భావాలు ఇవన్నీ ఉంటాయి. ఏమన్నా తెలుస్తాయా? తెలీదు, అవ్యక్తంగా ఉన్నాయి. ట్రావెల్ చేయండి అర్థం కాదు, అవ్యక్తంగా ఉన్నాయి. కానీ కాసేపు మాట్లాడితే కొద్దిగా తెలుస్తుంది. అవునా? కాసేపు మాట్లాడితే కాసేపు ఎక్స్చేంజ్ చేసుకుంటే కొంచెం తెలుస్తుంది. నిజంగా చెప్పాలంటే ఆ భావాలు ఏ భావాలు శరీరాన్ని నడుస్తున్నాయో ఆ భావాలు మొత్తం నీలోని భావాలు నీకే పూర్తిగా తెలియదు. ఒక్కోసారి ఎందుకు భయం కలుగుతుందో, ఎందుకు బాధ కలుగుతుందో కూడా మనకు తెలియకుండా ఉండి డిప్రెషన్కి వెళ్ళిపోతాం. ఒక్కోసారి తెలియకుండానే. ఎవడైనా రీజన్ తెలియకోకుండా ఎలా వెళ్ళగలం? అంటే మనకి తెలుస్తుంది కదా నేను ఎందుకు బాధపడుతున్నాను అనేది, ఎదుటి వాళ్ళకి చెప్పలేకపోయినా. కొన్ని ఏమో తెలిసి, కొన్ని ఏమో తెలియకుండా. అలా ఏ సందర్భాల్లో మరి దయ్యం అంటే భయం, ఇదంటే భయం. పాము పాపం దానికి భయం వేస్తే తప్ప కరోనా కూడా కలదు. విపరీతమైన భయపడి గుండెకి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ తెలియకుండా తెలిసి ఇంతెందుకు అసలు నీకు తెలియదేమో. మన ఇద్దరం కలిసి చిన్నప్పుడు ఒక తిరణాలకు వెళ్ళాం. అక్కడ ఆ ఊరంతా తిరిగాం, నీకు గుర్తురాల. ఇంకా చాలా 2 గంటలు మనం ఇద్దరం కలిసే ఉన్నాం అక్కడ, అయినా కూడా నీకు గుర్తురాల. మళ్ళీ సరే మన ఇద్దరం వేరుశనకాయలు కొనుక్కొని ఒక బల్ల మీద కూర్చున్నాం. బల్ల మీద కూర్చున్నప్పుడు ఒక కోతి వచ్చి టక్మని నీ చేతుల నుంచి లాక్కెళ్ళింది. నేను చెప్పా గుర్తుంది కాబట్టి. సడన్గా నీకు గుర్తొచ్చేసింది. ఏమని? నిజమే అని. అప్పుడు దాకా గుర్తురాలా. ఇద్దరం కలిసామని, అక్కడికి వెళ్ళామని, 2 గంటలు గడిపామని ఎన్ని గుర్తురాలా. కానీ ఆ కోతి తీసుకెళ్ళిందని ఎప్పుడైతే పాయింట్ చెప్పానో సడన్గా గుర్తొచ్చింది. వేరే ఫ్రెండ్స్ కానీ నువ్వు వేరే ఫ్రెండ్స్ గుర్తు చేస్తే ఎప్పుడో ఎంతో గుర్తు చేస్తే కానీ గుర్తురాదు. సడన్గా గుర్తొచ్చినప్పుడు అప్పుడు వాళ్ళే చెప్పడం మొదలెడతారు. అంటే మన లోపల ఎంత సమాచారం దాగుందో మనకే తెలియదు. ఆ దారిన మనకు తెలియకుండా దాగి ఉన్న సమాచారాన్ని చిత్తం అంటారు ఆధ్యాత్మిక భాషలో. సబ్కాన్షియస్ మైండ్ అంటారు ఇంగ్లీష్లో. మైండ్, సబ్కాన్షియస్ మైండ్, మనస్సు, చిత్తం. మరి ఈ మనసులో అనేక రకాల ఏది చేయాలి ఏది చేయకూడదని నిర్ణయించేది మాత్రం బుద్ధి. ఆ బుద్ధి కూడా బుద్ధి లేక ఆ పని చేశాను, ఇప్పుడు బుద్ధి వచ్చిందని దాన్ని కూడా అనుకుంటున్నాం మనం. మరి ఇన్ని రకాలుంటే ఈ శరీరాన్ని ఇవన్నీ నార్మల్గా వ్యక్తం కాకనే ఉండి ఈ శరీరాన్ని నడిపిస్తున్నది. కాబట్టి ఈ శరీరాన్ని నడకకి మూలం అంటే ఆత్మ. శరీరానికి మూలం జీవాత్మ. ఈ ప్రాణంతో ఉన్న ఈ శరీరాన్ని వాడుకునే మూలం కాబట్టి జీవాత్మ అనాలి దీన్ని. కానీ ఈ జీవాత్మ అంటే ఈ భావాలు ప్రతి ఒక్కరికి వేరువేరుగా ఉంటాయి మళ్ళీ. అవునా? కానీ వ్యక్తిగతానికి వాళ్ళకు ఉంటాయి. కానీ నేను అనేది మార్పు లేనిది. నేను అనేది మార్పు లేని దానిలో ఈ లక్షణాలు లేవు. లక్షణాలన్నీ ఉన్నది మనసులో, బుద్ధిలో. మరి నేను అనేది మార్పు లేదు, పరిమితి లేదు. అది సత్యం. అది అందరికీ మూలమై ఉన్నది, అన్నిటికీ ఆధారమై ఉన్నది. దాన్ని పరమాత్మ అంటారు. ఈ మనసులో ఉన్న ఇష్టాలతో కూడిన మనసు, సబ్కాన్షియస్ మైండ్ అన్నిట్లో కలిపి ఉన్నది జీవాత్మ. ఈ శరీరాన్ని వాడుకునేది నేను అనేది పరమాత్మ. ఏ లక్షణాలు లేనిది, అన్నిటికీ ఆధారమైనది. అంటే ఆత్మను హత్య చేయగలమా లేదా ఆత్మ ట్రావెల్ అవుతుందా? అసలు పరమాత్మ సృష్టి మొత్తంలో వ్యాపించి ఉన్న నేను అనే దాన్ని ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా నాశనం చేయటమే కాదు, సకల దేవతలు కలిసిన ఈ నేను అనే మూలం ఏదైతే మనం అనుభవిస్తున్నామో దాన్ని ఒక్క ఇంట్రిక కూడా తగ్గించలేరు. సకల దేవతలు కలిసినా కూడా. అంటే పునర్జన్మ ఉంటుంది కాదు, అసలు మార్పే చెందదు. అది నేనుకు పునర్జన్మ లేదు.
ఇప్పుడు మీరు ఒక అలలు వచ్చినాయి అనుకో, అలలు వస్తే ఏదన్నా అడ్డం పెడితే, చెక్క అడ్డం పెడితే అలలు వచ్చి చెక్క కొట్టుకొని ఆగిపోతాయి. కానీ దాని ప్రతి ఇది స్పందన ఇటు పక్క నుంచి స్టార్ట్ అవుద్దా లేదా? అది పునర్జన్మ. ఇప్పుడు మీరు ఇందాక నీటికి భయపడే వాళ్ళు బొద్దింకకి భయపడే వాళ్ళు ఉంటారు అని అన్నారు. సో ఎందుకు భయపడతారు అంటే పునర్జన్మలో వాళ్ళు నీటి ద్వారా చనిపోయిన ఇదంతా వాళ్ళు జీవాత్మకు ఉంటారు అంటే సంబంధించింది. మనసు నేను అనే పరమాత్మకి అసలు పుట్టుక లేదు, మార్పు లేదు, నాశనం లేదు. సృష్టి మొత్తం అంతటా ఏకంగా వ్యాపించే ఉన్నది. అది లేని చోటే లేదు, మార్పే లేదు దానిలో. కానీ ఈ ఎన్ని విపరీతమైన భావాలు జీవాత్మ మనసులో, మనసే సింపుల్ భాష చెప్పాలంటే మనసు, సబ్ కాన్షియస్ మైండ్ మనసులోనే ఈ భావాలన్నీ ఉంటాయి. ఈ భావాలు ఈ శరీరం పోయేటప్పుడు ఇంకా కొన్ని ఇష్టాలు అయిష్టాలు చాలా దృఢంగా ఉన్నాయనుకో, అప్పుడు ఆ ఇష్టాలు అయిష్టాలు ఈ జీవాత్మ అంటే మనసులో ఉన్నాయి, వాడుకోవటానికి శరీరం అందుబాటులో లేదు కాబట్టి, పోయింది కాబట్టి, ఇది వాడుకోవాలంటే ఇంకో శరీరం కావాలి. ఇది దేనికి? ఈ మనసుకి, అంటే జీవాత్మకి. ఈ జీవాత్మ ఇంకో శరీరంలోకి వెళ్తుంది. అంటే మనసులో ఉన్న ఇష్టాలే, నేను కాదు. నేను అన్నది ఇక్కడ ఆనేనే, అక్కడ ఆనేనే. ఈ శరీరానికి ఆనేనే ఆధారం, ఆ పరమాత్మే. అక్కడ శరీరానికి అదే పరమాత్మ ఆధారం. పరమాత్మ ఒక్కటే, జీవాత్మలు అంటే మనసులు అనేకం. ఈ మనసు ఇంకొక శరీరం కావాలి కాబట్టి వెళ్తుంది.